అందరికీ నమస్కారం అండి. మేము వాడపల్లి శనివారం రోజున వెళ్దామని అనుకున్నామండోయ్. కానీ శనివారం వెళ్తే వాడపల్లి మరో తిరుపతిలా ఉంటుంది అని శనివారం ఉదయం కాకుండా సాయంత్రం వెళ్ళామండి. మేము వాడపల్లి గుడికి వెళ్ళేసరికి సాయంత్రం 8 అయిందండోయ్. అయినా సరే ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడండి. రాత్రి అయినా సరే భక్తులు ఎంతమంది ఉన్నారో పార్క్ చేసిన బైక్స్ చూస్తేనే అర్థమవుతుందండి. అసలు దర్శనం అవ్వడానికి ఎంత టైం పడుతుందో అని భయపడ్డామండి. కానీ మేము ఉచిత దర్శనంలో వెళ్ళిన ఒక్క అరగంటలో దర్శనం అయిపోయిందండోయ్. వాడపల్లికి దగ్గరగా ఉన్న ఊర్లు వాళ్ళందరూ ఇంకా చిన్నపిల్లలు ఉన్నవారు సాయంత్రం వెళ్తే చాలా తొందరగా దర్శనం అవుతుందండోయ్. ఉదయం కన్నా సాయంత్రం చాలా తొందరగా దర్శనం అయిపోతుందండి. ఏదైనా సరే ఆ జనాల మధ్యన ఒకరిని ఒకరిని త్రోచుకుంటూ ఇబ్బంది పడి మన ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఆ గోవిందుడిని దర్శించుకోవడానికి 1 గంట లేటు అయినా కంగారు పడకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళండి. దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రామచంద్రపురం కోడలి పిల్ల మీ ఇంటి పిల్లండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.